ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్. కిరణ్ వీడియో ఆన్ చేసుకో. చేశానన్న. ఓకే. అన్న, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? Yeah, I can hear you. ఓకే, లెట్ మీ ఇంక్రీజ్ ద వాల్యూమ్. Yeah. ఓకే. Yeah. I thank the Lord for the privilege God has granted me to once again join with you in the fellowship today. ఇక ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి సాహసం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనస్తులం వింటున్నాం. Truly, it is an honor for every child of God to come and appear before the Lord in His presence on the Lord's day. దేవుని యొక్క ప్రభు దినంలో ప్రభు సంధిలోనికి వచ్చి ప్రతి దేవుని బిడ్డ ఆయన సంధిలో కనబడటం అనేది ఎంత గొప్ప ఆధిక్యతగా ఉంటున్నది. Come, let us meditate once again the portion which we have read last time. Jeremiah chapter 18 verse 4 altogether, please. గత వారము మనం ఏవైతే వాక్యాన్ని మనం చూస్తూ వచ్చామో అదే వచనం దగ్గరికి మనం వస్తాము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతాం. Book of Jeremiah chapter 18 verse 4, please. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. And the vessel that he made of clay was marred in the hand of the potter, so he made it another vessel. విడిపోగా మరలా తీసుకుని కుమారి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొకటి చేశాను. Verse 6 also, please. 6వ వచనాన్ని కూడా మనం కలిపి చదువుకుంటాం. O house of ఇశ్రాయేలు వారలారా, cannot I do కుమారు మంటి చేసినట్లు నేను మీకు చేయలేను. ఇది యెహోవా వాక్కు. జిగటమ్మను కుమారు చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. O house of, let us look to the Lord in a word of prayer. ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తాం. Those who can kneel down, please come upon their knees. ఎవరైతే మోకరించగలరో దయచేసి మోకాళ్ళ మీదకి మనం వస్తాం. Our loving Heavenly Father, merciful Savior, once again we humble ourselves in Thy presence, Lord, in this time. ప్రేమ కలిగిన తండ్రి, జాలి వాత్సల్యత కలిగిన రక్షకుడా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదల చెంతకు వస్తుంటున్నాం. Lord, it's a privilege for every child of God to come into the presence of God and to hear His word. ప్రభువా, రక్షించబడిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీ సన్నిధానానికి వచ్చి నీ వాక్యం వినే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. It's a privilege and honor for every child of God to bring forth their individual worship. ప్రభువా, వ్యక్తిగతమైన రీతిలో రక్షించబడిన ప్రతి దాని విశ్వాసి తన యొక్క గౌరవాన్ని, తన యొక్క మర్యాదను, ఆయన ఆ తండ్రి ఆ యొక్క ఆరాధనను మీకు అర్పించడం అన్నది తన ఎంత గొప్ప ఆధిక్యత. Lord, Thou hast given this honor and privilege for us, especially by helping us, by bringing us Thy word every Sunday. ప్రతి ఆదివారం కూడా నీ వాక్యము మా మధ్యకు తీసుకుని రావచ్చే కారణం బట్టి ఓ ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు, నీకు వందనాలు. Lord, we thank Thee for all Thy children, dear children, who are true worshippers in Thy sight. నీ సన్నిధిలో ఎవరైతే యథార్థమైన రీతిలో ఆరాధిస్తూ వచ్చారో వారిని బట్టి స్తోత్రాలు. Lord, we pray that Thou may visit other dear ones as well, who could not worship You, who were probably who are hesitating to worship You, or who don't have that heart to worship You. We pray for them, Lord. ఓ ప్రభువా, ఇంకా ఎవరైతే ఆరాధించగలిగండి, ఆరాధించలేకపోతూ వచ్చారో దయచేసి వారిని దర్శించము, వారితో మీరు మాట్లాడము. ఓ ప్రభువా, వారు నిన్ను ఆరాధించడానికి మీరే సహాయపడవలసిందిగా కోరుతుంటున్నాం. Dear Lord, Thou art seeking such true worshippers who will worship You in spirit and in truth. ప్రభువా, యథార్థంగాను సత్యంతోనూ ఆరాధించాలని అటువంటి ఆరాధికుల కొరకు నువ్వు ఎదురు చూస్తుంటున్నావు. We thank Thee for the word Thou hast brought us in the morning through Thy servant. అనేక దాసుని ద్వారా ఉదయకాల సమయంలో
మా ముందుకు తీసుకుని వచ్చిన నీ లేఖన భాగాలు బట్టి నీకు స్తోత్రాలు. Dear Lord, you are our healer. You are our heavenly healer. You have healed our spiritual wickedness, sickness, and also physical infirmities by shedding your precious blood on the cross of Calvary. We worship you. ప్రేమ కలిగిన తండ్రి, కల్వరి శిలువలో నీ ప్రశస్తమైన రక్తాన్ని చిందించే కారణం బట్టి దేగలిగిన దేవా, నీవు మాకు పరలోక సంబంధమైన తండ్రి ఆ యొక్క స్వస్థపరిచే దేవుడుగా నువ్వు ఉన్నందుకున్నాళ్ళు. ఓ ప్రభా, మా యొక్క దుష్టత్వం నుంచి, మా యొక్క అపవిత్రత నుంచి, మా యొక్క చెడుతనం నుంచి, మా మాలిన్యం నుంచి, మా మురికి నుంచి మీరు తండ్రి ఆత్మీయ రీతిలో మీరు స్వస్థపరిచిన విధానం బట్టి మీకున్నారు. అదే సమయంలో మా భౌతిక సంబంధమైన శరీరాలను కూడా మీరు స్వస్థపరిచిన విధానం బట్టి, స్వస్థపరిచే దేవుడుగా నువ్వు నీ విధానం బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Through thy stripes we are healed. We worship you, dear Lord. ఓ ప్రభా, మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుచుంటున్నది. ఆ కారణం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. Dear Lord, thou art our provider, thou art our Jehovah Jireh, thou art our provider, and thy grace is sufficient for all of us in all matters. ఓ ప్రభా, నీవు మా జీవితాల్లో మా పోషకుడుగా, యెహోవా ఈరేగా ఉన్నందుకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా యొక్క అన్ని విషయాల్లో నీ కృప మాకు చాలినదిగా ఉన్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Dear Lord, I too confess, Lord, that thou art my healer. Thou hast healed the plague of sin in my heart. Thou hast forgiven me by giving yourself as a sacrifice on the cross of Calvary. I worship you. ఓ ప్రేమ కలిగిన తండ్రి, కల్వరి శిలువలో నువ్వు నా కొరకు ప్రశస్తమైన రక్తాన్ని చిందించే కారణం బట్టి పాపపు తెగులుతో నా హృదయం అంతా కూడా పాపపు తెగులుతో ఉంటూ వచ్చినప్పుడు ప్రభా, నీకు అద్భుతకరమైన రీతిలో మీరు నాకు ఇచ్చిన ఆ యొక్క స్వస్థతను బట్టి, నాకు ఇచ్చిన విమోచన కార్యాన్ని బట్టి ప్రభా, నేను కూడా ఒప్పుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. Lord, I thank thee for the privilege you have given me to serve you in some measure according to thy will. ఓ ప్రభా, నీ చిత్తానుసారంగా ప్రభా, కొద్దిపాటి ఆ యొక్క స్థాయిలో మిమ్మల్ని నీ కొరకై పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రాలు. Lord, there is nothing good or great to boast about myself. ప్రభా, నేను గొప్ప చేసుకోవడానికి, నాకు నేనుగా ఘనపరచుకోవడానికి నాలో ఏమీ లేదు ప్రభు. Lord, I am what I am only by thy grace. I worship. ఓ ప్రభా, నేనేమై ఉన్నానో ఆ కారణం బట్టి, దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. Lord, thou hast given me this great honor to serve thy people who are gathering in Zoom for some time. I worship you. ఓ ప్రభా, కొద్ది సమయము యొక్క జూమ్ మీటింగ్లో నీ ప్రజలకి సేవ చేయడానికి, ఇక పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఆ కారణం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. Lord, without any hesitation, I acknowledge that I am not worthy than anybody who are sitting before the systems. ఓ ప్రభా, ఎవరైతే గ్యాడ్జెట్స్ ముందు, మొబైల్స్ ముందు, సిస్టమ్స్ ముందు వారు కూర్చున్నారో వారికంటే నేనే మాత్రం కూడా యోగ్యుడిని కానని నేను ఒప్పుకుంటున్నాను. Lord, I believe according to 1 Timothy 1:12, thou hast counted me faithful, putting me in the ministry, in that thou hast enabled me to serve thy people. మొదటి తిమోతి పత్రిక 1:12 ఓ ప్రభువా, నీవు నన్ను ఆ యొక్క నీ పరిచర్యకై యోగ్యంగా మీరు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. తద్వారా నీ ప్రజలకు పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. Lord, this feeble ministry of ours may bring edification to the flock and may bring perfection to the saints. ఓ ప్రభా, ఈ బలహీనమైన పరిచర్య ప్రభా, నీ సంఘానికి క్షమాభివృద్ధి కలుగులాగన తండ్రి, ఆ యొక్క పరిశుద్ధులకు బలాభివృద్ధి కలుగులాగన మీరే సహాయపడాల్సిందిగా కోరుతుంటున్నాను. We bring ourselves under the sprinkling of thy precious and holy blood. నీ ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్త ప్రోక్షణం కొరకు మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. We bring all our unnecessary wandering thoughts under thy captivity to your subjection. ఓ ప్రభా, మాకు అనవసరంగా తిరుగులాడే ప్రతి విధమైన తలంపులన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెరలోనికి తీసుకుని వస్తున్నాం. We humble ourselves and offer this prayer and worship in the name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ఆరాధన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. So
So last week we have seen this portion, Jeremiah chapter 18, verse 4 to 6. గత వారము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4-6 వచనాలు మనం చూస్తూ వచ్చినాం. He is our heavenly potter, we are the clay in his hands. ఆయన మన యొక్క పరలోకపు కుమ్మరైంటున్నాడు, ఆయన యొక్క చేతిలో మనం మంటివారమైంటున్నాం. We have seen few thoughts last week, but we could not complete it, so I want to continue on the same topic today as well. గత వారము కొన్ని తలంపులు ప్రారంభిస్తూ వచ్చాము, సమయ భావాన్ని బట్టి అది పూర్తి చేయలేకపోతే వచ్చాము. ఈ దినాన్ని దాన్ని కొనసాగిస్తుంటున్నాం. I hope you felt good when we have completed within 45 minutes or so, because earlier it was a bit long compared to last week. గత వారంతో పోల్చుకుంటే అంతకుముందు వారాలు మేము ఎంతో దీర్ఘంగా వెళ్తూ వచ్చాము. ఆ కారణం బట్టి గత వారం మీరు అందరూ కూడా ఎంతో సంతోషించి ఆనందంగా ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేశారని మేము నమ్ముతుంటున్నాం. I don't want to trouble anybody deliberately. నేను యథార్థంగా మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లా. See, this is the nature of our God. In Lamentation chapter 3, verse 32, I think, one verse is there. I want to show you this verse to all of you. Lamentation chapter 3. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనాన్ని మీ అందరికి నేను మీకు చూపించాలని నేను ఆశపడుతుంటున్నాను. Sorry, 33, please. 33వ వచనము. For he does not afflict willingly nor grieve the children of men. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగచేయడు. కావాలని ఎవరిని ప్రభువు ఇబ్బంది పెట్టాడు, కష్టపెట్టాడు. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ అవర్ గాడ్. మన యొక్క ప్రభు యొక్క స్వభావం ఏంటంటే కావాలని ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు, ఆయన కష్టపెట్టాడు. Now let's read verse 32, please. 32వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. It means at times God will allow us some pain and sorrow, but according to the multitude of his mercies, he will show compassion upon us. అయితే మన జీవితాల్లో కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాల్లో కలుగుతూ వచ్చినప్పటికీ కూడా తన కృపా సమృద్ధిని బట్టి ఆయన మన విషయంలో జాలిపడే దేవుడుగా ఉంటున్నాడు. So it means God will not willingly, deliberately, he will not afflict us any time. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కావాలని ప్రభు మనని ఏమాత్రం కూడా బాధపరచడు. But even if he cause some grief, even if you find some sorrow in your life, probably there must be some valid reason that God is allowing such tough situations, circumstances in our lives. ఒకవేళ ప్రభు మన యొక్క జీవితాల్లో ఏవో కష్టతరమైన, ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా మనం వెళ్తూ వచ్చినప్పుడు దాంట్లో దేవుని యొక్క ఉద్దేశము లేక దేవుని యొక్క ఏదో ఒక బలమైన కారణము మనం నేర్చుకునే దానికి ఉంటుందని మనం అర్థం చేసుకుంటున్నాం. And secondly, when God is allowing such situations, he is promising us from verse 332 Lamentation. Though he caused grief, according to his mercies, he will show compassion and he will help us to come out of it successfully. ఒకవేళ మన యొక్క జీవితాల్లో ఆ విధంగా బాధ పెడుతూ వచ్చినప్పటికీ కూడా 32వ వచనం యొక్క వాగ్దానాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన జాలిపడే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. Psalms 23 verse 4. We all know this verse. మనందరికీ తెలుసు. కీర్తనలో 23వ కీర్తన 4వ చరణాన్ని మనం చూస్తాం. Though I walk through the valley of the shadow of death, I will fear no evil. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. ఒకవేళ it happens, if I have to go through such experience of valley of shadow of death or fear, such experience, still the word of God says in the second portion, thou art with me and thy rod and thy staff, they shall comfort me.
ఒకవేళ ఇటువంటి గడాంధకారపు మరణమైన, ఘోరమైన, బాధకరమైన, విపత్కరమైన పరిస్థితుల ద్వారా నువ్వు వెళ్తూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ కింద వచనం ఏముంటుందంటే, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరిస్తుంది అని చెప్తుంటున్నాడు. So, though God allows certain, difficult circumstances in our life, He is not leaving us alone. His word is assuring us that He is with us. He will bring us out of that situation very successfully by His abundant grace. ఒకవేళ మన జీవితంలో ఇటువంటి బాధ, కష్టం యొక్క అనుభవం ద్వారా ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు కూడా ప్రభువు తన యొక్క వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి తన వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతుంటున్నాడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు చెప్తున్నాడు, నేను నీతో ఉంటాను, నీకు నీకు నేను నీకు తోడుగా ఉంటాను, నీ విషయాలన్నింటినీ కూడా నేను పట్టించుకుంటాను, నేను నిన్ను ఆదరిస్తాను, నీతో ఉంటానని వాగ్దానం చేస్తూ ఆయన మనతో ఉండే దేవుడుగా ఉంటున్నాడు. So when the same principle is applicable to even us. So when we take a lengthy sermon, the reason is that we want to feed the flock of God sufficiently with full portion. That is the reason whenever we take lengthy sermons at times. కొన్నిసార్లు ఆ యొక్క ప్రసంగాలు తీసుకుంటున్న సమయంలో కొద్దిగా కొద్ది పొడవుగా దేవుని అంటే ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని మేము ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ దేవుని యొక్క వాక్యము మీ వరకు సంపూర్తిగా దాని యొక్క వాక్యం యొక్క నెరవేర్పు మన యొక్క జీవితాలు సంపూర్తిగా మనకు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానంలో మనం ఈ యొక్క వాక్యాన్ని మేము తీసుకుంటున్నాం. We were trained like that from our childhood. That's why we got used to it. చిన్నప్పటి నుంచి మేము అటువంటి శిక్షణలో ఉన్నాము. ఆ కారణాన్ని బట్టి ఆ విధమైన రీతిలో సమయాన్ని కొద్ది ఎక్కువగా దీర్ఘంగా మనం తీసుకుంటుంటున్నాం. But let me assure you once again by the word of God that there is fullness in the presence of God when you come into the presence of God and sit at His feet. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చుంటే సంపూర్ణ సంతోషము కలదు. ఆయన యొక్క సన్నిధిలో మాత్రమే సంపూర్ణమైన ఆనందము మనం పొందగలము. One day in the presence of God is better than 1,000 days without Him in our lives. మనకి ఒక్క దినము ప్రభు సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టముగా ఉంటున్నది. So now let us turn to the portion which we have started from Jeremiah chapter 18 verse 4. గత వారం ఏమైతే వాక్యాన్ని మనం ప్రారంభిస్తూ వచ్చామో ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి మనం వస్తాం. He is our heavenly potter and we are a clay in His hands. ఆయన మన పరలోకపు కుమ్మరిగా ఉంటున్నాడు, మనము ఆయన చేతిలోని మంటివారమై ఉంటున్నాం. From this we learned that we don't have authority or ownership on our lives, but our ownership rests in the hand of our heavenly Father. దీనికి వాక్యం యొక్క అర్థం ఏమి ఉంటున్నదంటే, మన యొక్క యజమానత్వము అనగా మనకి ఓనర్షిప్ ఏమైతే ఆ యొక్క యజమానత్వం ఉందో అది మన చేతుల్లో లేదు, మన సృష్టికర్త అయిన ప్రభువారి యొక్క చేతిలో ఆయన దానికి యజమానుడు ఉంటున్నాడు. We have to accept that authority of God in our lives. That is what I was trying to impress upon you. నేను మీకు ఈ వాక్యాన్ని పదే చెప్పడంలో మీ మీద ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ప్రభువారి యొక్క అధికారానికి ఆయన యొక్క ఆధిపత్యం క్రిందకి మనం రావాలి, దానికి మనం ఒప్పుకోవాలి. Only then that clay would become a useful vessel, only when we accept the authority of our heavenly potter. ప్రభువారు లేతే గనుక పరలోక సంబంధమైన కుమారు యొక్క ఆధిపత్యం క్రిందకు అధికారం క్రిందకు ఈ మట్టి వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క యజమానుడికి ఉపయోగపడే అర్హమైన పాత్రగా ఆ యొక్క మట్టి మలచబడుతుంటుంది. We all understand this fact that only when the clay, if it allows the potter to shape it, if the clay allows, only when the clay allows the potter to shape in the way he likes, then with his skillfulness he will bring a beautiful vessel which can be used by many people.
మంటి ఈక ఈక మన్ను ఆ యొక్క ఆ కుమ్మరి చేతిలోనికి వెళ్ళి లేదా కుమ్మరి తనకి ఇష్టమైన పాత్రగా ఒక చక్కటి పాత్రగా ఆ యొక్క అందమైన పాత్రగా మలచటానికి ఈ మట్టి ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క కుమ్మరి ఎంతో అద్భుతకరమైన ఒక ఉపయోగపడే సౌందర్యమైన పాత్రగా ఆ యొక్క మట్టిని ఈ కుమ్మరి చేయగలడు. Our willingness to allow God to work in our lives make a big difference in our lives. మన యొక్క జీవితాల్లో గనక మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభువు మన యొక్క జీవితాల్లో ఆయన మన జీవితంలో పనిచేసేదానికి ఇష్టపూర్వకంగా మనం విధేయత చూపించాలి. అప్పుడు మాత్రమే ప్రభువు ఆయనకి ఇష్టానుసారంగా మన జీవితాల్ని మలచగలడు. You have to give the total freedom for our heavenly potter to shape our lives in the way which seemeth good unto him. ప్రభు వారికి ఏదైతే ఇష్టమైన రీతిలో ఆ యొక్క ఉండటానికి ఇష్టమో మన జీవితాలకి సర్వ హక్కులు సర్వాధికారము ఆయన చేతిలో పెట్టాలి. అప్పుడు ఆయన అద్భుతకరమైన రీతిలో ఆ పాత్రను మలచగలడు. In every matter, in smallest of the matter to the greatest of the matters, we should allow God to take the final call so that the result would be very beautiful, like a vessel unto honor. యజమానుడు అర్హమైన పాత్రగా వాడేదానికి ముందుగా మన యొక్క జీవితంలో ప్రతి మన జీవితంలో ఉండే ప్రతి ఏరియాలో కూడా ప్రతి స్థలంలో కూడా అది చిన్నదైనా పెద్దదైనా ఎటువంటిదైనప్పుడు కూడా ఆయన అనుమతి దగ్గరికి మనం రావాలి. ఆయన ఏం చెప్తాడో దాని కొరకు వేచి ఉండాలి. ప్రభువారికి ఇష్టం, ప్రభా ఈ చిన్న విషయంలో ఇది ఇష్టమా కాదా, ఈ పెద్ద విషయంలో ఇష్టమా కాదా, ఆయన యొక్క అనుమతి కోరుతూ ఉండాలి. ఆయన యొక్క అనుమతిని ఎప్పుడైతే మనం కోరుతుంటామో ఆయన ఇష్టానుసారంగా ఆయన ఇష్టపూర్వకంగా మనము మన యొక్క జీవితాన్ని అప్పగించుకోవడానికి ఇష్టపడతామో అప్పుడు మన యొక్క జీవితాల్లో ప్రభు ఎంతో అద్భుతకరమైన కార్యాన్ని చేసేవాడుగా ఆయనకు ఉపయోగపడే పాత్రగా చేసేవాడుగా ఆయన మలచగలడు. We should hesitate to take our own decisions. We should not hesitate to seek the Lord's counsel in order to do anything in our lives. మన యొక్క జీవితాల్లో ప్రభువారిక సహాయం లేకుండా ఎటువంటి ఆయనకి చిత్తం లేకుండా మన ఇష్టానుసారంగా ఏ పని కూడా మనం ఏమాత్రం కూడా చేయడానికి ఇష్టపడకూడదు. We should hesitate to take own decisions. మనం ఎంతో త్వరపడి మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. Means we should think twice before taking our own decisions. మనం ఆ తీర్మానం తీసుకోవడానికి ముందుగా 2-3 సార్లు దాని గురించి ఆలోచించాలి. But when we take the counsel of God, his instructions, we would be assured that the end would be okay. The end would be well. ఎప్పుడైతే మన ప్రభువారి యొక్క ఆలోచన మనం తీసుకుంటూ వచ్చినప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు అప్పుడు దాని యొక్క మనం తీసుకునే ప్రతి విధమైన ఆ యొక్క ఆలోచనలో కానీ ప్రతి విధమైన ఉద్దేశంలో కానీ దాని యొక్క అంతము చాలా అద్భుతకరమైన రీతిలో చాలా మంచిగా ఉంటున్నది. If you don't allow the potter to work in your life, you will be remained like a marred clay in the dustbin. ఒకవేళ మట్టిగా ఉండే నీవు ఆ పరలోక సంబంధమైన ఆ యొక్క కుమారికి చేతిలోకి ఆయన నిన్ను మలచటానికి కనుక నువ్వు ఇష్టపడకపోతే కనుక నువ్వు ఎప్పటికీ కూడా ఎందుకు పనికిరాని చెత్తగా మట్టిగా ఆ విధంగా ఎప్పటికీ ఆ దుమ్ముగా ధూళిగా ఉండిపోతా. A clay has identity only when it comes into the hands of God. ఎప్పుడైతే ఈ మట్టికి తన యొక్క గుర్తింపు ఎప్పుడు కలుగుతుంటుందంటే ఈ మట్టి ఎప్పుడైతే కుమ్మరి చేతిలో పెడితే అప్పుడు మాత్రమే దాని యొక్క గుర్తింపు దాని యొక్క ఐడెంటిటీ అనేది లభిస్తుంటుంది. Similarly, only when we commit our lives into the hands of God, we will have an identity. We will have a value for our life. అదే విధానంలో మన యొక్క జీవితాన్ని ప్రభువారి యొక్క చేతులకి మనం అప్పగించుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మన జీవితాల్లో విలువ ఉంటుంది, మన యొక్క జీవితాలకి గుర్తింపు ఉంటున్నది. See, please remember, in order to give you this identity, in order to give you and me this identity, Lord Jesus has lost his identity and his honor when he came down from heaven to save you and me.
నీకు నాకు ఇటువంటి గుర్తింపు ఇచ్చేదానికి మన యొక్క రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి నుంచి దిగివచ్చి తన యొక్క గుర్తింపుని, తన యొక్క గౌరవాన్ని, తన యొక్క మహిమను వాటన్నిటినీ కూడా ఆయన కోల్పోతూ వచ్చినారు. Philippians chapter 2 verses from 6th to 9th, we all know this portion. The Lord Jesus thought it not robbery to be equal with God, but he came down in the form of a servant. ఇక్కడ మనందరికీ తెలుసు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ యొక్క 5వ వచనం నుంచి కనుక మనం చూస్తుంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకోలేదు. కానీ అక్కడ ఒక మాట ఉంటున్నది. ఆయన ఏ విధమైన రీతిలో ఉంటాడంటే ఆయన ఎంతో అద్భుతకరమైన రీతిలో ఆయన తగ్గించుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. See, he thought it not robbery to be equal with God. ఆ యొక్క దేవునితో కూడా సమానంగా విడిచిపెట్టుకోవడం భాగ్యం అని తను ఎంచుకోలేదు. Will anyone lose that privilege to be equal with God in the heaven? Will anyone lose that privilege? పరలోకంలో దేవునితో సమానంగా ఉండే ఆధిక్యతను ఎవరైనా పోగొట్టుకుంటారండి? Jesus Christ is 100% God, but he left that honor in the heaven in order to come down to save you and me. నిన్ను నన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క మహిమను దేవునితో ఆయన 100కి 100% ఆయన దేవుడే అంటున్నాడు. ఆ యొక్క దైవ పరలోకంలో ఉండే తన యొక్క మహిమను, తన యొక్క ఘనతను దానంతటిని కూడా ఆయన వదిలివేస్తూ వచ్చినాడు. He left his glory. ఆయన యొక్క మహిమను వదిలేసినాడు. He left his status. ఆయన యొక్క స్థానాన్ని వదిలివేసినాడు. And he made himself of no reputation. ఆయన ఏ మాత్రం కూడా దానికి ఏ మాత్రం గుర్తింపు లేని వాడుగా అయిపోతూ వచ్చినాడు. He lost his reputation, means he lost his image or identity in order to give you and me an identity. నీకు నాకు గుర్తింపించడానికి తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క స్వరూపాన్ని అంతటిని కూడా ఆయన కోల్పోతూ వచ్చింటున్నాడు. And after coming on this earth, he did not come as a king, but he came as a servant to serve you and me. అయితే ఇంత పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూలోకంలో నుంచి ఒక రాజుగా వచ్చాడా? కాదు. ఆయన ఒక దాసుడిగా వచ్చాడు, ఒక సేవకుడిగా వచ్చాడు. ఆయన నిన్ను నన్ను సేవించేదానికి ఈ లోకంలోనికి ఒక దాసుడిగా ఈ లోకానికి ఆయన వచ్చింటున్నాడు. Mark's Gospel chapter 10 verse 45. మార్కు సువార్త 10:45 వచనంలో మనం చూస్తాం. Mark, for even the Son of Man came not to be ministered unto, but to minister and to give his life a ransom for many. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనెను. See, Jesus Christ came in order to die for us. యేసుక్రీస్తు వారు నీ బదులుగా చనిపోవడానికి ఆయన వచ్చింటున్నాడు. He came to give his life as a propitiation, as a penalty for your and mine sins. నీ పాపం నా పాపం యొక్క ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింటున్నాడు. He came to serve us. See, just imagine this. He came to serve a sinner like you and me. నీనా లాంటి పాపి కొరకు పరిచారం చేయడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చింటున్నాడు. So a person will have an identity only when he comes into the hands of his creator, the living and true God. నిజమైన జీవం కలిగిన ఆ యొక్క సృష్టికర్తకి ఆయన యొక్క చేతిలోనికి వచ్చినప్పుడు మాత్రమే నీకు నాకు గుర్తింపు కలుగుతుంటున్నది. Are you willing to come into the hands of your living creator? ఇక అటువంటి జీవం కలిగిన దేవుని కలిగిన చేతిలోనికి రావటానికి నువ్వు ఇష్టపడుతుంటున్నావా? Are you willing to give the ownership, that liberty for God to work in your life and shape you in the way seemeth good unto him? ఆ ప్రభువారికి ఇష్టపూర్వకమైన రీతిలో నీ జీవితాన్ని మలిచేదానికి ఆయనకి ఇష్టపూర్వకంగా నువ్వు ఇచ్చేదానికి నువ్వు ఇష్టపడుతుంటున్నావా? When you allow that potter to work, to mold the clay in whichever way he wants,
the end result would be a beautiful vessel which would be useful for the potter or for anybody who purchase it. ఎప్పుడైతే నీవు ఆ యొక్క కుమారు యొక్క చేతిలోనికి ఇష్టపూర్వకంగా వచ్చి ఆయన తన ఇష్టానుసారంగా మలిచేదానికి నీవు ఇష్టపడినట్లయితే, నువ్వు అనుమతించినట్లయితే, ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లయితే, అది ఆ యొక్క పాత్ర నీకు ఉపయోగకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా, ప్రభువుకు ఉపయోగకరంగా ఆయన ఆ పాత్రను మలచగలడు. There is no need for the potter to make a vessel from the clay. There is no need for him. ఈ కుమ్మరికి ఆ మట్టిని తీసుకుని ఒక పాత్రను చేయవలసిన ఎటువంటి అవసరం కూడా లేదు. But if you allow, it will bring glory to you. It will bring glory to your that heavenly potter. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆ యొక్క మట్టిని సరైన పాత్రగా చేసేదానికి నువ్వు అనుమతిస్తున్నప్పుడు మాత్రమే అది నీకు ఘనత, ప్రభువారికి మహిమను తీసుకొచ్చేవిగా ఉంటాయి. Let us turn to Romans chapter 9 verse 22 and 23. రోమా పత్రిక 9వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూస్తాం. Romans 9:22-23. What if God, willing to show his wrath and to make his power known, endured with much long suffering the vessels of wrath fitted to destruction? రోమా పత్రిక 9:22. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతంతో సహించిననేమి. We have to understand our real condition. Our real condition is we are the vessels of wrath fitted to destruction by God. మన యొక్క జీవితాల్లో మన యొక్క వాస్తవ స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఆ వాస్తవ స్థితి ఏంటంటే ఉగ్రతకు మాత్రమే మనం పాత్రులముగా ఉంటున్నాం. We were the vessels of wrath. We are worthy to be destroyed by our God. మనం ఉగ్రత పాత్రలమైంటున్నాం. మన యొక్క దేవుని ద్వారా మనం నాశనానికి ఎంపిక చేయబడిన వ్యక్తులుగా మనం ఉంటున్నాం. Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Ephesians chapter 2. ఎఫెసీ 2 verse 3. 3వ వచనం మనం చూస్తాం. Verse 3. Yeah. See, in the last portion in English, it is written like this. We were by nature the children of wrath. We were by nature. స్వాభావికంగా ఉగ్రతకు పాత్రులము. We were by nature the children of wrath. మనము కూడా స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నాం. See, we were subjected to our condition is we should receive the wrath of God because of our disobedience, because of our sin. మన యొక్క పాప కారణాన్ని బట్టి, మన అవిధేయత కారణాన్ని బట్టి కేవలము దైవోగ్రతకు పాత్రలుగా మనం ఉన్నాం. We were fitted to be destroyed by God. మనము ఆ ప్రభువారు నాశనం చేయడానికి తగిన వారం. But see in verse 23 of Romans, 22 of Romans chapter 9. రోమ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, such vessels of wrath God has endured with long suffering. It means he has shown long suffering towards such vessels of wrath, and he has made us the vessels of mercy. ఇటువంటి దైవోగ్రతకు పాత్రలమైన మన యొక్క జీవితాలలో ప్రభు తన యొక్క దీర్ఘశాంతాన్ని ఆయన మన విషయంలో చూపించి కృపా ఆ యొక్క కనికరం కలిగిన పాత్రలుగా, కరుణా పాత్రలుగా ఆయన మనల్ని మలుస్తుంటున్నాడు. Verse 23, Romans 9:23, please. రోమా పత్రిక 9వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తాం. That he might make known the riches of his glory on the vessels of mercy, which he had afore prepared unto glory. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటములుగా ఎడల ఆయన తన మహిమైశ్వర్యము కనబరుచున్నాడు. See, God has already prepared some people to become vessels, to bring glory for him. ప్రభువారు కొద్ది పాత్రలను ఆయనకు మహిమకు తీసుకొచ్చే పాత్రలుగా ఆయన మలిచింటున్నాడు.
he has prepared some people to bring glory to him in the beginning itself. మొట్టమొదటి నుంచి కూడా ఆ యొక్క ప్రభువు తన యొక్క ప్రజలను ఆయనకు మహిమను తెచ్చుకుందే పాత్రలుగా ఆయన సిద్ధపరిచి ఉంటున్నాడు. And he has chosen you and me to become such vessels of mercy which will bring glory to him. అయితే నిన్ను నన్ను ఆయనకు మహిమను తీసుకొచ్చే పాత్రలుగా ఆయన తీసుకొచ్చేదానికి కరుణాగల పాత్రగా ఆయన మరుస్తుంటున్నాడు. It means he That has is- prepared, he has decided to make a group of people who will bring glory to him. He has prepared some people who would bring glory to him. He has done it in the beginning itself. Now, by choosing you and me, he has made us one among that group which will bring glory to him. అయితే ప్రభు తన సార్వభౌమాధికారము ప్రకారము తన ఇష్టపూర్వకంగా ఆదరించే కొంతమందిని ప్రభుకి మహిమను తీసుకొచ్చే పాత్రలుగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఆయన సిద్ధపరుస్తూ వచ్చినాడు. అయితే నీవు నేను దైవోగ్రతకు పాత్రలమైన మన యొక్క జీవితాలు అటువంటి ఎవరైతే మొదటి నుంచి ఆయనకు మహిమ తీసుకొచ్చే పాత్రగా సిద్ధపరిచినాడో అటువంటి వ్యక్తుల యొక్క గుంపులోనికి ఆ యొక్క సమాజంలోనికి నిన్ను నన్ను సమకూర్చడానికి ఆయన సిద్ధపరుస్తుంటున్నాడు. He has counted us as vessel that will bring honor to him. That is the privilege which God has given. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి జీవితాల్లో ఆయన మనకి ఇచ్చింటున్నాడు. మనం కూడా అటువంటి మహిమను తీసుకొచ్చే పాత్రలుగా ఆయన మనం సిద్ధపరుస్తుంటున్నాడు. See, vessels of wrath, vessels of mercy. Two things we have seen. మన రెండు విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఒకటి దైవోగ్రతకు పాత్రలుగా మనం చూస్తూ వచ్చినాం. రెండవది కరుణ కలిగిన పాత్రను మనం చూస్తూ వచ్చినాం. Verse 21, Romans verse 21, again, very important verse. రోమ పత్రిక 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తాం. Hath not the potter power over the clay of the same lump to make one vessel unto honor and another unto dishonor? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనతాహీనతకును చేటుకు మట్టి మీద కుమ్మరవానికి అధికారం లేదా? See, potter hath total power on the clay. He can make that same lump as a vessel unto honor, or he can make the same lump to become a vessel unto dishonor. ఒకే ఆ యొక్క మట్టి నుంచి ఆ యొక్క మట్టి ముద్ద నుంచి ఇక కుమ్మరవానికి సంపూర్ణ అధికారం కలదు. ఏ విధమైన రీతిలో కలగదంటే అదే మట్టిని అదే యొక్క మట్టి ముద్దలో నుంచి ఘనతకు సంబంధించిన పాత్రగా చేయగలడు, లేకపోతే అగౌరవానికి సంబంధించిన పాత్రగా కూడా ఆయన చేయగలడు. It depends on how you are obeying him, how you are willing to be molded in the hands of our heavenly potter. అయితే ప్రభువారు ఆయన నేను ఘనతకు వాడబడే పాత్రగా ఆయన చేయగలడంటే అది దేని మీద ఆధారపడుతుంటుందంటే నువ్వెంతగా విధేయత చూపిస్తుంటున్నావో, ఎంతగా ఆయన అధికారాన్ని సంపూర్తిగా నువ్వు విధేయత చూపిస్తున్నావో దాన్ని బట్టి ఆయన ఏ పాత్రగా చేయగలడో ఆయన నిర్ణయిస్తాడు. If he want to make us as vessels of wrath, fitted for destruction, then our end would be eternal hellfire, and we have to weep there forever and ever. ఒకవేళ ప్రభువే కనుక ఈ విధమైన రీతిలో ఆలోచిస్తూ ఉంటే ఇక మనలను ఆ ఉగ్రత సంబంధమైన పాత్రలుగా కనుక మనం చేసి ఆయన మలచాలని మనకు అవిధేయతను బట్టి మనం ఆయన యొక్క మాట వినని కారణం బట్టి అయ్యో మన యొక్క భయంకరము ఎంతో ఘోరంగా ఉంటుంది. అది ఎంతో మన యొక్క చివరి స్థలము ఎంత భయంకరమైన రీతిలో ఉంటున్నది. But see, let us be encouraged from verse 22. God has shown his long suffering towards such vessels of wrath, and he has shown his long suffering and made us vessels of mercy. అయితే 22వ వచనంలో ఎంత చక్కటి వాగ్దానం ఉంటుంది. అటువంటి నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన దీర్ఘశాంతంతో వహించి ఆయన కరుణగల పాత్రలుగా చేయడానికి ఇష్టపడుతుంటున్నాడు. God has shown his long suffering, his patience towards a sinner like you and me. He has paid the penalty, but he was waiting for us to accept the truth, to accept him,
to accept his forgiveness in order to bring glory to his name. ప్రభువారు నీనాంటి పాపి కొరకై ఆయన దీర్ఘ శాంతంతో ఎంతో కాలము ఆయన వేచింటున్నాడు. ఆ కారణాన్ని బట్టి కలువరి శిలువలో నీనా ఆ యొక్క వెలంతటిని కూడా నీవు చెల్లించవలసిన, నేను చెల్లించవలసిన ఆ పెనాల్టీని, ఆ శిక్షానంతటిని కూడా ఆయన వహించి ఎప్పుడు నువ్వు అంగీకరిస్తావా? ఎప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షణగా అంగీకరిస్తావా? ఆ రక్షణ నువ్వు పొందుతావా? ఎంతో కాలంగా దీర్ఘకాలంగా ఆయన ఒప్పుకుంటావని వేచి నీ కొరకు దీర్ఘ శాంతం కలిగి ఉంటున్నాడు. Some of us are very hard-hearted people. We are not at all willing God to work in our lives. కొంతమంది మన యొక్క జీవితాల్లో చాలా కఠిన హృదయంలో కలిగిన వారంగా ఉంటాం. చాలా కఠిన హృదయం. ప్రభు మన యొక్క జీవితాల్లో పనిచేయడానికి ఏమాత్రం కూడా మన జీవితంలో అనుమతించము. If God wants to punish us, it is just a matter of seconds for God to destroy us, but he's not like that. ఒకవేళ ప్రభువే గనుక మనం శిక్షించాలంటే గనుక కేవలం కొన్ని సెకండ్లో ఆయన మనం శిక్షించగలడు. కానీ ప్రభు ఆ విధంగా చేయటంలా. Now see, turn to 2 Timothy chapter 2 verse 21. 2 తిమోతి పత్రిక అండి 2వ అధ్యాయం 21వ వచనాన్ని వైపు మనం తిప్పుతాం. We'll read verses 20 and 21. 21 వచనాలు కూడా మనం చూద్దాం. But in a great house there are not only vessels of gold and of silver, but also of wood and of earth, and some to honor and some to dishonor. If a man therefore purge himself from these, he shall be a vessel unto honor, sanctified and meet for the master's use, and prepared unto every good work. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగపడును. ఎవడైననో వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేట్లా వాడు పవిత్రపరచబడి యజమానుడు వాడుకొను అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. See, if you want to become a vessel unto honor for your master, for your heavenly potter, it is you who have to permit your potter to work in your life. This is what you have to understand. మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏమైంటున్నదంటే ఏక ఉదయకాల సమయంలో ప్రభువారు ఆయన ఘనతకు సంబంధించిన పాత్రగా నిన్ను నన్ను వాడుకోవాలంటే, ఆయన ఘనత నిమిత్తమై వాడాలంటే గనుక నా జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఆయన యొక్క సంపూర్ణ అధికారానికి మనం ఆయన ఏమైతే చెప్తున్నాడో దానికి విధేయత చూపిస్తూ వచ్చినప్పుడు, లోబడుతూ వచ్చినప్పుడు ఆయన ఎంతో ఘనతకు సంబంధించిన పాత్రగా ఆయన మనల్ని మలుస్తాడు. And second thing, you also have to do something from your side. అదే సమయంలో నీ జీవితంలో కూడా నీవు కొంత పని నువ్వు చేయాలి. See here, verse 21. If a man, 2 Timothy 2:21. If a man therefore purge himself. మనం కూడా ఒక పని చేయాలి. 2 తిమోతి 2:28లో ఆ యొక్క మనుషుడు తాను పవిత్రపరచుకోవాలి. See, you have to allow God to work in your life. మొట్టమొదటిగా ప్రభువు నీ జీవితంలో పని చేయడానికి నువ్వు అనుమతించాలి. And you should also, you yourself should purge your condition. You should cleanse yourselves with the help of God, with the help of his word, to become a vessel unto honor to your master. ఆ యొక్క ప్రభువారు ఆయనకు యజమానుడికి అర్హమైన పాత్రగా ఉండేదానికి నీ జీవితంలో కూడా నువ్వు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి అది దేవుని వాక్యం ద్వారా ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడిన వాడవై పవిత్రపరచబడిన వాడవే యజమానుడు వాడుకొనుకు అర్హమైన పాత్రగా నువ్వు చేయబడాలి. If you purge yourself from these unclean things, sinful things, then you will become a vessel unto honor, sanctified and meet for the master's use. You will be prepared for every good work which God wants to do. ప్రభువారు ఏమైతే మంచి పని మన యొక్క జీవితంలో చేసేదానికి మనల్ని కోరుతుంటున్నాడో
ఆ పని చేసేదానికి ప్రతి విధమైన పాపం నుంచి, ప్రతి విధమైన అపవిత్రత నుంచి, ప్రతి విధమైన దుష్టత్వం నుంచి, ప్రతి విధమైన దుర్మార్గత నుంచి, ప్రతి నుంచి చెడు నుంచి నువ్వు దాని నుంచి నువ్వు బయటకు వచ్చిన వాడవై పవిత్రపరచబడిన వాడవై ఉన్నప్పుడు ప్రభు ఆయనకి యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా నేను చేస్తాడు. You have to take the Lord's help, and you have to cleanse your heart with the help of His word, with the help of His blood, regularly, consistently, so that you would become clean and you would become a vessel which is ready to be used by your heavenly Father. ఆ పరలోక సంబంధమైన కుమారి ఆయనకు అర్హమైన పాత్రగా నిన్ను నన్ను వాడుకునేదానికి నీ జీవితంలో ప్రతిరోజు క్రమము తప్పకుండా ఆయన వాక్యం యొక్క సహాయం పొందిన వారమై, ప్రభు యొక్క సహాయం పొందిన వారమై, ప్రభు యొక్క వాక్యాన్ని యొక్క సహాయం పొందిన వారమై ప్రతి దినము కూడా ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడిన అనుభవాన్ని కలిగిన వారమై పవిత్రపరచబడుతూ వచ్చినప్పుడు అప్పుడు యజమానుడు వాడుకొనుకు అర్హమైన పాత్రగా నీవు నేను మలచబడగలము. See, let us understand this with an example. ఒక ఉదాహరణతో మనం దీని విషయాన్ని అర్థం చేసుకోగలము. See, teachers and trainers are there for training the children, the students, right? విద్యార్థుల్ని తర్ఫీదు చేయడానికి ఉపాధ్యాయులు ఉంటారు, అదే విధమైన శిక్షకులు కూడా ఉంటారు. But finally, who has to write the exam? అయితే చివరిగా ఎవరు ఆ యొక్క పరీక్షను రాయాలి? It is a student who has to prepare and write the exam and qualify for that higher studies or job, whatever it is. It is student who has to prepare and qualify for that job. ఒకవైపు శిక్షకులు ఉంటారు, బోధకులు ఉంటారు, అధ్యాపకులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ విద్యార్థికి బోధిస్తూ ఉంటారు. అయితే ఈ ఎవరు ఎగ్జాము రాయాలి, దాంట్లో ఉత్తీర్ణత పొందాలి, దాంట్లో అవకాశాన్ని చేపుచ్చుకోవాలి అంటే కనుక విద్యార్థి తాను ఎంతగానో సిద్ధపరచబడి ఉండాలి. ఆ ఎగ్జామ్ కొరకు తను సిద్ధపరచబడిన వ్యక్తిగా తనుండి తను ఆ ఎగ్జామ్ను రాసి ఆ ఎగ్జామ్లో అర్హమైన వ్యక్తిగా తను ఉత్తీర్ణత పొందాలి. It means finally it is the student who has to work hard, who has to pass the exam. Though there are people to help him, it is only to some extent. It is the student who has to pass the exam. ఒకవేళ అధ్యాపకులు శిక్షకులు ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ విద్యార్థికి శిక్షణ ఇచ్చినప్పుడు కూడా విద్యార్థి మాత్రమే ఎంతో కష్టపడాలి, ఎంతో తన ఎంతో ఆ యొక్క పరీక్ష కొరకై సిద్ధపరచబడాలి. ఆ ఎగ్జామ్ కొరకు సిద్ధపరచబడిన వాడే ఆ ఎగ్జామ్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో ఆ యొక్క విద్యార్థి తను పాస్ కాగలగాలి. So you have to purge your life. నీ జీవితంలో నీవు పవిత్రపరచబడిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. See, God has done already on the cross of Calvary by paying the penalty. నీ కొరకు నా కొరకు ఆయన వెల చెల్లించే కారణాన్ని బట్టి, ఆ శిక్షను ఆయన తీసుకునే కారణాన్ని బట్టి ఇప్పటికే ఆయన నిన్ను నన్ను అంత అద్భుతకరమైన కార్యం నీ కొరకు చేస్తూ వచ్చినాడు. God has given the word of God. God has given teachers, prophets, pastors, elders, evangelists, everyone in order to serve him, in order to follow him. ఆ దేవుని వాక్యము మనల్ని పవిత్రపరచడానికి దేవుని వాక్యం ఉంటున్నది. అదే సమయంలో ప్రభు నీ కొరకే ప్రవక్తలను, బోధకులను, శిక్షకులను, పాస్టర్లను, దైవజనులను వీళ్ళందరినీ కూడా నీకు సహాయకులుగా ఉండేదానికి, వీళ్ళందరినీ కూడా నేను సేవించడానికి, నీ కొరకు పరిచయం చేయడానికి వీళ్ళందరినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. He has brought you into the fold of God. He has brought you into the family of God, that is the church. దేవుని యొక్క ఇంటికి, ఆయన యొక్క మందలోనికి అనగా దేవుని యొక్క సంఘంలోనికి ఆయన నడిపిస్తూ వచ్చినాడు. And he has given the fellowship of God's people. దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసం ప్రవేశించున్నాడు. Now it is your responsibility to receive that teaching, that word of God, and purge your life and prepared. You should be prepared like a vessel which can be used by your master. యజమానుడు అర్హమైన పాత్రగా ఉండటానికి నీవు ఏ విధమైన రీతిలో సిద్ధపడాలంటే
అప్పటికే బోధకులుండి నీకు అంత బోధిస్తూ వచ్చినారు. ఇప్పుడు నీవు చేయవలసిన పని ఏంటంటే, నీవు ఆ బోధన తీసుకున్న వాడవే. ఏ వాక్యాన్ని అయితే నువ్వు తీసుకుంటూ వచ్చినావు, నీకు వ్యక్తిగతమైన రీతిలో వ్యక్తిగతమైన జీవితాన్ని నీకు నువ్వు ఆ యొక్క పవిత్రపరచబడిన అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు, అప్పుడు యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా నువ్వు వాడబడతా. The 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 important point which I'm stressing here is we have to purge ourselves from all these filthiness so that the we would be a vessel which will be prepared to be used by the master. యజమానుడు వాడుకొనుకు అర్హమైన పాత్రగా ఉండే విషయంలో నేను ఇదే మాటను పదే పదే మీకు నొక్కి ఒక్కానించి చెప్పడంలోనికి ఉద్దేశం ఏంటంటే, నీకు నీవుగా పవిత్రపరచబడాలి. ఈ లోకం యొక్క మురికి నుంచి, ఈ లోకం నుంచి మాలిన్యం నుంచి, ఈ లోకం నుంచి ప్రతి విధమైన అపవిత్రత నుంచి నీకు నువ్వు పవిత్రపరచబడిన వ్యక్తిగా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీకు నువ్వే సిద్ధపరచబడి ఉండాలి. You have to confess your sins. You have to confess your sins. You have to allow God to work in your life. You have to hear the word, read the word. Means there is something from your side which has to be done. నీకు జీవితంలో ఏదో నువ్వు చేయవలసిన పని ఉంది. మొట్టమొదటిగా నీ పాపాలన్నింటిని కూడా నువ్వు ఒప్పుకోవాలి. రెండవదిగా ఆయనను నీ జీవితంలో నువ్వు అనుమతించాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. అనగా నీవు చేయవలసిన పనులు అన్నీ కూడా ఉంటున్నాయి. నువ్వు పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడడానికి కార్యాలన్నీ కూడా నువ్వు చేయాలి. See, 1 John chapter 3 మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము verse 3. 1 John chapter 3 verse 3. మొదటి యోహాను పత్రిక 3:3. And every man that hath this hope in him purifieth himself, even as he is pure. ఆయన యందు ఏ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. See, you have to purify yourself, your life, in the sight of God, in the light of the word of God. దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క దృష్టిలో నీవుగా నీవు పవిత్రపరచబడాలి. If you say that I will not confess my sins, then nobody will give you salvation. It is you who have to receive that salvation by confessing with your own mouth. నీవు నీ పాపములను ఒప్పుకొనకపోతే గనక ఎవరు నీకు రక్షణ ఎవరు? అయితే నీవుగా నీ పాపాలను ఒప్పుకోవాలి. ప్రభువు ఇచ్చే ఆ రక్షణను నువ్వు పొందాలి. So nobody will do the work of salvation in your life on your behalf. Nobody will do it. నీ బదులుగా ఎవరో నీ కొరకు పాపాలు ఒప్పుకొని నీ కొరకు ఎవరో ఒక వ్యక్తి నీకు రక్షణ ఎవరు తీసుకురాలేరు. నీకు నువ్వుగా ఒప్పుకోవాలి. Similarly, nobody will help on your behalf. Nobody will work on your behalf to bring sanctification in your life. అదే విధానంలో పవిత్రపరచబడటం గురించి కనుక మనం చూస్తే వేరే వాళ్ళు ఎవరో నీ జీవితంలో పవిత్రపరిచేదానికి ఎవరో నీకు సహాయం చేయరు. నీవుగా నీకు పవిత్రపరచబడే ఆ కార్యములో నువ్వు నిమగ్నమై ఉండాలి. See, no doubt the church is praying. The church would pray for you. Your parents would pray for you. Your counselors would pray for you. But you also have to do your responsibility. That is what I want to remind you. నేను మీకు గుర్తు చేస్తున్న సంగతి ఏంటంటే, ఏ అనుమానం లేదు. సంఘంలో ఉన్న పాస్టర్ గారు కానీ, సంఘంలో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే నీ కౌన్సిలర్ కానీ, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటున్నారో వాళ్ళకి ఆ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు కూడా నువ్వుగా చేయవలసిన పని ఉంది. అది పని ఏంటంటే, నీవుగా పవిత్రపరచబడిన అనుభవం దగ్గరికి నువ్వు రాగలగాలి. Those prayers, the prayers of the saints, pastors, elders, the prayers of the saints will prepare your heart, will bring you
to the condition where you have to say, Lord, please correct me, please cleanse me, please help me. You have to do it finally. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు లేకపోతే పాస్టర్ యొక్క ప్రార్థనలు ఆ యొక్క ప్రార్థనలో ఏ విధమైన రీతిలో నీ హృదయాన్ని సిద్ధపరుస్తుంటే నిన్ను చక్కగా సిద్ధపరుస్తుంటాయి. అయితే నీవు చేయవలసిన పని అంటే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను అపవిత్రుడను, ప్రభువా నా పాపం నుంచి నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధిగా చేయి. ఈ యొక్క పని ఏమైతే ఉందో అది నీ వ్యక్తిగతంగా నువ్వు చేయగలగాలి. We are giving the knowledge of salvation, knowledge of sanctification. మేము రక్షణను గురించిన పరిశుద్ధపరచబడినాక వాక్యము లేకపోతే ఈ బోధన మీకు తెలియజేస్తుంటున్నాం. So you have to take a call from your side. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని అంటే నేను ఏ విధమైన రక్షణ పొందాలో, రక్షణ పొందిత ఏ విధంగా పవిత్రతగా ఉండాలో అనే విషయము ఇది నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటున్నది. We cannot say that, Mommy, Daddy, you pray for me, you do everything for me, I will simply go to heaven. You cannot say like that. That is not the way of salvation and sanctification. పరిశుద్ధపరచడం, రక్షణ పొందడం, పరిశుద్ధపరచడం, డాడీ మమ్మీ మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నేను హ్యాపీగా ఉంటాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని చెప్తే కుదరదు. వ్యక్తిగతమైన రీతిలో మమ్మీ డాడీ వాళ్ళు ప్రార్థన కొద్దిగా నీకు సహాయపడుతూ ఉండొచ్చు, కానీ వ్యక్తిగతమైన రీతిలో నీ జీవితంలో ఆ యొక్క రక్షణ నిమిత్తమై పరిశుద్ధత నిమిత్తమైన ఆకలి దప్పుని హృదయంలో కలిగి ఉండాలి. Now every one of us want to be used in the hand of God, right? Am I not right? మనందరికీ ప్రభు చేతిలో వాడబడాలని కోరిక ఉంది కదా, అవునా కదా? Everybody want to become a vessel of honor in the hand of God. దేవుని యొక్క చేతిలో, ప్రభు వారి యొక్క చేతిలో యజమానుడుకు వాడుకున్నకు ఘనమైన పాత్రగా, ఘనత సంబంధించిన పాత్రగా వాడబడాలని అందరికీ ఇష్టం ఉంది. But we have to understand, when will the master use you and me? అది ఎప్పుడు యజమానుడు నిన్ను నన్ను వాడుకుంటాడు? In what condition a master will consider us as a vessel prepared for every good use? అర్హమై సిద్ధపరచబడిన పాత్రగా ఉండేదానికి ఎప్పుడు, ఏ షరతు మీద, ఏ కండిషన్ మీద ఈ యొక్క యజమానుడు ఈ పాత్రను వాడుకుంటాడు? When you will become a vessel prepared for the work of God. దేవుని యొక్క పనికై సిద్ధపరచబడిన పాత్రగా ఉన్నప్పుడు మాత్రమే. When you will be prepared to become a vessel prepared for God. ఎప్పుడు నీ యొక్క జీవితంలో ఆ యొక్క ప్రభువు వాడుకునే పాత్రగా సిద్ధపరచబడి ఆయనకు వాడబడే పాత్రగా నువ్వు మార్చబడతా. For example, when we give our car for overhauling, only after it is overhauled, only after it is repaired, it would be ready for use. Otherwise it is not yet otherwise it was not yet ready for use, right? ఒక ఉదాహరణ కనుక మనం చూస్తే, ఎప్పుడైనా మనకు కారో బండో ఏదైనా ఉంది, అది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది? ఎప్పుడైతే ఈ బండో లేకపోతే ఈ కారో ఎప్పుడైతే కనుక అది ఆ షెడ్కి వెళ్ళి ఆ బాగు చేసే మెకానిక్ దాన్ని బాగు చేసినప్పుడు మాత్రమే అది మనం వాడుకోవడానికి అర్హమైన రీతిలో ఉంటున్నది, లేకపోతే కనుక దాన్ని వాడుకోలేం. It means you and I have to be overhauled sufficiently, fully in all aspects of our life. నీ నా జీవితంలో, మన ప్రతి జీవితంలో అన్ని విషయాల్లో కూడా, అన్ని సందర్భాల్లో కూడా నీవు నేను బాగు చేయబడి ఉండాలి. We have to be repaired. We have to be fixed from all our problems in our life. Then only you would be prepared to be used by the master. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో అన్ని విషయాల్లో, మన యొక్క జీవితంలో ఉండే ఆత్మీయ జీవితంలో ఉండే ప్రతి పరిస్థితి విషయంలో అది బాగు చేయబడుతూ ఉన్నప్పుడు మాత్రమే యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్రగా నీవు నేను సిద్ధపరచబడుతుంటాం. In order to be fixed, you have to undergo surgery. Then only that unnecessary thing would be removed from your body. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో ఆ శస్త్రచికిత్స ద్వారా
నీ యొక్క శరీరం వెళుతూ వచ్చినప్పుడు నీలో పనికిరాని పనికిమాల సంగతులన్నీ తీసివేయాలి. అప్పుడు మాత్రమే నీకు శరీరం ఉపయోగపడేదిగా ఉంటుంది. Excess fat has to be removed in order to keep your heart in good condition. నీ యొక్క హృదయము మంచిగా చక్కగా పనిచేయటానికి నీలో ఉన్న కొవ్వంతటిని కూడా తొలగించాలి. Our pride have to be brought down. It has to be removed in order to become a humble person. ఎంతో దీనమైన వ్యక్తిగా నిన్ను నన్ను మార్చడానికి మనలో ఉన్న గర్వాంతా కూడా తీసివేయబడాలి. We have to be brought down from the clefts of the rock. We have to be brought down onto the earth. We have to humble ourselves. Then only God will consider you and me. పర్వత శిఖరంలో కూర్చున్న నీవు నేను అక్కడి నుంచి కింద పడద్రోయబడాలి. అప్పుడు మాత్రమే ప్రభువు నిన్ను నన్ను వాడుకుంటాడు. You don't want to be corrected by God, but you want to be used by God. It will not work, friend. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుని చేతిలో నువ్వు సరిచేయటానికి ఇష్టపడకపోతే నీవు దేవుని చేతిలో ఏమాత్రం కూడా వాడబడలేదు. ఈ విషయాన్ని ఎరగవలసిందిగా కోరుతున్నాను ప్రియమైన సోదరుడు, సహోదరి. You have to become humble, like how your potter is humble. He humbled himself to the point of death. Like how that's how you also have to become humble. Then only God will exalt you, like how he exalted his beloved son. మన యొక్క పరలోక సంబంధమైన కుమారి ఏ విధమైన రీతిలో ఆయన మన కొరకు తగ్గించుకుంటూ వచ్చినాడో, మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. మన జీవితాల్లో కూడా ఆ విధమైన రీతిలో తగ్గించుకునే దీనత్వం యొక్క లోబడే అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ప్రభు ఏ విధమైన రీతిలో ఆయన తగ్గించుకున్న తర్వాత ఏ విధమైన రీతిలో హెచ్చించబడుతూ వచ్చినాడు. నీ జీవితంలో కూడా అంతగానో తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ప్రభు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన హెచ్చించేవాడుగా ఉంటాడు. See, to be used in the hand of God, it is not a flamboyant thing. It is not a crazy thing. It is a service to God and to his people. For that you have to suffer, you have to be sanctified. దేవుని యొక్క చేతిలో వాడబట్టం అన్నది ఏంటంటే ఏదో గొప్ప సంగతి కాదు, కానీ అది సేవ, అది పరిచర్య. దేవుని చేతిలో వాడబట్టానికి నీకు జీవితంలో శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, పరిశుద్ధపరచబడే అనుభవం ద్వారా నువ్వు వెళ్తూ ఉండాలి. So purging our lives, purging ourselves it should be a regular activity, spiritual activity, that has to happen in our lives, and it happens whenever we go into the presence of God and when we read the word and correct our lives. ఎప్పుడైతే ఏక పరిశుద్ధపరచబడటము ఈ యొక్క అనుభవం ఏంటంటే ఇది మన యొక్క జీవితంలో ఎంతో రెగ్యులర్గా, ఎంతో తరచుగా ఈ యొక్క పరిశుద్ధపరచబడే, పవిత్రపరచబడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడుతుంటామో, దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తూ ఉంటామో, ఆయన యొక్క స్వరాన్ని మనం ఎప్పుడు ఉంటామో మనం సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో నిరంతరంగా పవిత్రపరచబడే కార్యం మన జీవితంలో ప్రారంభమవుతుంటుంది. Are you willing to be corrected by your heavenly potter or not? పరలోక సంబంధమైన కుమ్మరి సరి చేసేదానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? Are you willing to be sanctified by sufferings, by sorrows or not? నీకు జీవితంలో ఆయన పరిశుద్ధపరచబడే విధానంలో నీ జీవితంలో శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతుంటున్నావా లేదా? If you want to be used by the hand of God, if you want to be used in the hand of God like a vessel unto honor, you have to be prepared first. You have to overhaul, you have to undergo overhauling, repairing, correction in your life. Then only you will be prepared. యజమానుడు వాడుకొండకు ఘనతకు వాడబడే పాత్రగా నువ్వు
ఉండాలంటే గనుక నీకు జీవితంలో నువ్వు సిద్ధపరచబడుతూ ఉండాలి. నీ జీవితంలో ఉండే ప్రతి విషయంలో కూడా అన్ని భాగాలు కూడా సరిచేయబడాలి. అవి అవి చక్కగా బాగు చేయబడాలి. అవన్నీ కూడా అవి యజమానుడు వాడుకొనుకు సిద్ధపరచబడిన పాత్రగా నీ జీవితంలో నువ్వు మలుచుకోవాలి. Would you like to be a vessel unto honor or vessel fitted for destruction? నీ జీవితంలో ఘనతకు వాడబడే పాత్రగా నువ్వు వాడాలని ఇష్టపడుతున్నావా, లేదా నాశనానికి త్రోసివేయబడే పాత్రగా నువ్వు వాడాలని ఇష్టపడుతున్నావు? The choice is yours. ఇప్పుడు ఎంపిక నీ మీద ఉంటుంది. నువ్వు ఎలా ఎంపిక చేసుకోవాలో నీ మీద ఆధారపడి ఉంటుంది. What you decide will decide your destiny. ఏదైతే నీ తీర్మానం తీసుకుంటావో నీ అంతము దాని మీద ఆధారపడి ఉంటుంది. Even for the believers, the more we allow God to work in our lives, the more we become useful for him, and the more we bring glory to him. విశ్వాసంగా నీ నా జీవితంలో ప్రభువారు మన యొక్క జీవితంలో ఎంతగా మన జీవితంలో మన జీవితంలో పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటామో ఆయన యొక్క చేతిలో ఆయనకు ఉపయోగపడే పాత్రగా మనం మార్చబడుతూ ఉంటాం. So if you are willing, God will definitely correct your life, and then you'll be prepared for his glory. ఒకవేళ నువ్వు ఇష్టపడినట్లయితే ప్రభు ఆయన నిన్ను వాడుకుంటాడు. అయితే నువ్వు దాని కొరకు సిద్ధపరచబడిన వ్యక్తిగానే ఉండాలి. Tell God this afternoon that I am willing to be corrected by you, Lord. ఈ మధ్యాహ్న కాలంలో మనం చెప్పాలి, ప్రభువా నువ్వు సరి చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పాలి. Repair my heart, correct my heart, cleanse my heart, deal with me, show me my fallen nature, so that I may humble myself and I may commit myself to you once again. ఓ ప్రభువా నాలో ఉన్న పాపమును, నాలో ఉన్న దోషమును, నా హృదయంలో ఇంకెక్కడైతే చెడుతనం ఉందో చూపించయ్యా, బాగు చేయయ్యా, నన్ను సరిచేయి అని మన యొక్క జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా ఆయన సరిచేసేయడానికి, ఆయన మనం బాగు చేసేదానికి, మన పాపమును తీసివేసేదానికి మన జీవితంలో ఇష్టపడుతూ ప్రభు సన్నిధానానికి మనం రాగలగాలి. Lord, I am giving all my authority to you. You mold me, you guide me in the way you seemeth good unto you. ఓ ప్రభువా నా జీవితాన్నంతటిని, నా అధికారాన్నంతటిని నీ చేతిలో పెడుతున్నాను. ప్రభువా నీ ఇష్టానుసారంగా, నీ ఇష్టపూర్వకంగా నన్ను ఏ విధమైన రీతిలో మలుస్తావో, ఏ విధమైన రీతిలో నన్ను త్రిప్పుతావో, ఏ మార్గంలో నన్ను నడిపిస్తావో నీవే నన్ను నడిపించు అని ఆయన యొక్క చేతులకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. Because we heard today from Romans 9:21, the potter hath power over the clay to mold him in whichever way it seemeth good for the potter. రోమపత్రిక 9వ అధ్యాయం 21వ వచనంలో ఇదే మనం చదువుతూ వచ్చినాం. ఈ కుమ్మరికి ఆ యొక్క మట్టిని ఏ రూపంలో మార్చగలిగిన ఆ యొక్క అధికారము, సంపూర్ణ అధికారము ఆ యొక్క కుమ్మరవానికి ఉంది. దాన్ని తన ఇష్టపూర్వకంగా ఆ యొక్క పాత్రను ఆవిరితో తను మార్చగలడు. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. రండి, ఎవరైతే మోకాళ్ళ